అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. మంత్రి నారాయణకి ప్రమాదం, ఆత్మహత్య. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. విద్యార్థుల ఆత్మహత్యకు నిలయంగా మారిన నారాయణ స్కూల్లో చదువుల ఒత్తిడి మరో విద్యార్థిని బలితి అయ్యాడు. ప్రెజర్ తట్టుకోలేక 7వ తరగతి విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో జరిగింది. వివరాల ప్రకారం హైదరాబాద్ నగర శివార్లలో హయత్ నగర్లోని నారాయణ రెసిడెన్షియల్ స్కూల్లో లోహిత్ అనే విద్యార్థి 7వ తరగతి చదువుతున్నాడు. గత కొద్ది రోజులుగా చదువుల ఒత్తిడికి గురి అవుతున్న లోహిత్ సోమవారం అంటే డిసెంబర్ 16వ తారీఖున స్కూల్ క్యాంపస్ హాస్టల్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూమ్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. గమనించిన తోటి విద్యార్థులు స్కూల్ సిబ్బందికి సమాచారం అందించారు. లోహిత్ విద్యార్థి సంఘాలతో పాటు కలిసి కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. లక్షలు ఖర్చు పెడితే నా కొడుకు శవం నాకు గిఫ్ట్గా ఇచ్చారని వాపోయారు. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం, టీచర్ల వేధింపుల వల్లే లోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని, ఇది ఆత్మహత్య లేక ఇంకా ఏమైనా చేశారా అనేది అనుమానం కూడా ఉందని అన్నారు. తన కొడుకు చనిపోయిన విషయం తనకు ఇప్పటిదాకా చెప్పలేదని అన్నాడు. నారాయణ కాలేజ్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన కొడుకు చదివిన కాడికి చదువుతాడని, ఎక్కువ టార్చర్ పెట్టవద్దని గతంలోనే చెప్పానని అన్నాడు. చదువు ఒత్తిడి మాత్రమే కాకుండా ఈ స్కూల్లో ఇంకా ఏదో జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు విద్యార్థి తండ్రి. నారాయణ కాలేజీలో ఈ మధ్యన ఆత్మహత్యలు చాలా ఎక్కువైపోయాయి. ఇవి మంత్రి నారాయణ కాలేజీలు కావడంతో ఆయనకి ప్రమాదమనే చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.